చాలా బాగున్నాం. ఎక్కడికి వచ్చాను ఏంటి అనుకుంటున్నారా? టెంపుల్ కి అయితే వచ్చాను, సాయిబాబా టెంపుల్ అండి. సో దేవుని దర్శించుకుందామని అయితే వచ్చాము. బట్ మేము వచ్చే టైం అనేది అయిపోయింది. సో టెంపుల్ అయితే క్లోజ్ అయింది. సో బయట అంతా ఎలా ఉందనేది వీడియోలో చూపిస్తా. ఫుల్ గా వీడియో అయితే చూసేయండి. హాయ్ అండి, మేము టెంపుల్కి అయితే వచ్చేసాం అన్నాం కదా. ఇది బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది హైవేకి దగ్గరగా ఉంటుందండి. సో ఎవరైనా లాంగ్ జర్నీస్ అవి చేసేటోళ్ళు హ్యాపీగా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది డోన్ అండి, నంద్యాల జిల్లా అయితే వస్తుంది. సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగా కట్టించారండి. యాక్చువల్గా ఎన్నో సంవత్సరాల నుంచి అయితే కడుతున్నారు. అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఎన్ని ఇయర్స్ అని, బట్ చాలా ఇయర్స్ నుంచి అయితే కడుతున్నారు. చాలా మంచిగా అయితే కట్టారు. ఇంకా వర్క్ అనేది ఫుల్గా కంప్లీట్ కాలేదండి. ఇంకా కొంచెం ప్రాసెస్ అనేది పక్కన కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉంది. ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే 1 వీక్ అయిందండి ఓపెన్ చేసి. సో ముందుగా ఇక్కడ తులసి చెట్టు అయితే ఉందండి. దాన్ని ముందుగా దర్శించుకున్నాక సాయిబాబా గుడి టైం అయిపోయింది, క్లోజ్ అయిందండి. బట్ బయట అయితే సాయిబాబా గుడి వెనకాతలో ఒక విగ్రహం సాయిబాబాది ఉందండి. మంచిగా దేవునికి దండం పెట్టుకొని అందరూ బాగుండాలని అయితే కోరుకున్నాను. మీలో ఎంతమందికి సాయిబాబా అంటే ఇష్టం కామెంట్ అయితే షేర్ చేయండి. సాయిబాబా గుడి వెనకాతలు అయితే మొత్తం తిరిగి చూపిస్తున్నప్పుడు ఇదైతే కనిపించిందండి. ఇది మనము దేవునికి కొడతాం కదా, కొబ్బరివి చిప్పులు ఉంటాయి కదా, వాటినేమో ఇలా మంటల్లో వేస్తే అది పొగ వస్తుందండి. అది మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు ఇలా పొగది అది వస్తుంది, అదే ఎందుకు ఇది పెట్టారని నాకైతే తెలియదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే షేర్ చేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇంకా ఫుల్గా కన్స్ట్రక్షన్ అనేది అవుతూ ఉందండి. గుడి అనేది ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పాను కదా, సో అదైతే చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మటుకు టెంపుల్ అయితే క్లోజ్ అయ్యి ఉన్న బయట నుంచి అయితే దండం పెట్టుకొని కాసేపు మెట్ల మీద కూర్చున్నామండి. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ నేను, మా హస్బెండ్, వాళ్ళ ఫ్రెండ్, వైఫ్, మా నలుగురం అయితే కలిసి వచ్చామండి. మంచిగా దేవుని దండం అది పెట్టుకొని కాసేపు కొంచెం ఇక్కడ మా హస్బెండ్ అయితే నేను వీడియో తీస్తున్నాను కాసేపు అయితే నవ్వుతూ ఉన్నారండి. చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం ఫన్ అయింది. అండ్ సాయిబాబా గుడి ముందు అయితే 2 విగ్రహాలు అనేవి ఉంటాయండి. 2 గుడులు చిన్నవి కట్టించారు. అందులో ఒకటేమో నవగ్రహాలది, ఇంకోటేమో శివుడిదండి. నేనైతే ఆ రెండింటికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చానండి. అండ్ యాక్చువల్గా ఇక్కడైతే శివుడి దగ్గర మనం నంది ఉంటుంది కదా, ఏమైనా చెవులోని అనుకుంటే నెరవేరుతాయి అంటారనేసి నేను అనుకున్నది అయితే మనస్ఫూర్తిగా కోరుకొని అయితే దండం అది పెట్టుకొని బయటికైతే వచ్చేసి కాసేపు కూర్చున్నామండి. ఇది ఈవినింగ్ టైం కాబట్టి చాలా చల్లగా క్లైమేట్ అయితే మాకు గాలి అయితే చాలా ఎక్కువ వస్తూ ఉందండి. చాలా బాగుందండి. లైటింగ్స్ అది చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. నైట్ టైం కదా, ఇంకా బ్యూటిఫుల్గా సూపర్ ఉందండి. మీలో ఎవరైనా ఇటు పక్క వస్తే మటుకు తప్పకుండా వచ్చి సాయిబాబా గుడిలో దర్శనం అది చేసుకోండి. నాకైతే మటుకు ఇలా టెంపుల్స్కి అది వస్తే మటుకు మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఇక్కడ ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. మీకు కూడా అంతే కదా, చాలా మంది వరకు ఇలానే బాగుంటుంది. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఉన్నా కూడా దేవుని దగ్గరికి వస్తే కొంచెం మనసు అయితే కుదిరి పడుతుందని అంటారు కదా. నాకైతే మటుకు బాగుందండి. అండ్ ఇంకోటి ఇక్కడ వినాయకుడు, నవగ్రహాలు, సాయిబాబా గుడి, శివుడు అన్నీ మనం మంచిగా దేవుళ్ళు అయితే దర్శించుకోవచ్చు. అండ్ ఇది మనకి రోడ్డు దగ్గరలో ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎప్పటికప్పుడు వచ్చి చూడొచ్చు. అండ్ వ్యూ అది కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.